ఉండాలి. నా వరకు నేను దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని మాటలే మీకు చెప్పడానికి వచ్చాను. మీరు కూడా దేవుని మాటలే వినడానికి వచ్చారు. అవునా కదా? ఇక్కడ వేరే కార్యక్రమం ఏమీ జరగదు. ఆ పని మీదే మీరు వచ్చారు, ఆ పని మీదే నేను వచ్చాం. ఆ పని మీదే లాస్ట్ వరకు ఉంటే దానివల్ల ప్రయోజనం. మధ్యలో వేరే పనులు, వేరే ఆలోచనలు మనం కలిగి ఉండకుండా దేవుని దగ్గర ఎప్పుడైతే మనం గడపగలుగుతామో అప్పుడు దేవుని వాక్యములో ఉన్నటువంటి శక్తి మన జీవితాల్లో కనపడద్ది. అపోస్తలుడు పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో సంఘముతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. సంఘాన్ని ఉద్దేశించి, అనగా కొరింథీలో ఉన్నటువంటి సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఇక్కడ వాళ్ళకి ఒక మాట వాగ్దానంగా చెప్తున్నాడు. ఏమని? కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఇక్కడ ఒక మాట ఉంది, మీ ప్రయాస వ్యర్థము కాదన్నాడు. ఇది బైబిల్లో ఉన్న మాట. మీ ప్రయాస వ్యర్థము కాదు అని. కానీ ఈ పదం ఎక్కడ మాత్రమే పెట్టగలమో తెలుసా? ఇప్పుడు ఉదాహరణకి కష్టపడి పిల్లల్ని పెంచుతున్నావు, నీ ప్రయాస వ్యర్థం కాదని ఈరోజు ఉన్నటువంటి పిల్లల్ని బట్టి చెప్పగలమా? ప్రయాసపడి పిల్లల్ని పెంచుతున్నావు, నీ ప్రయాస వ్యర్థం కాదని ఈ రోజున్న పిల్లల్ని బట్టి చెప్తామా? అలాగే ప్రయాసపడి వ్యవసాయం చేస్తున్నావు, ఈ రోజున్న వాతావరణ పరిస్థితులను బట్టి నువ్వు ప్రయాసపడి వ్యవసాయం చేస్తున్నావు, అది వృధా కాదని చెప్పగలమా? వ్యవసాయంలో ప్రయాసకు గ్యారంటీ లేదు, పిల్లల విషయంలో ప్రయాసపడిన గ్యారంటీ లేదు, కుటుంబ విషయంలో ప్రయాసపడిన గ్యారంటీ లేదు. ప్రేమించే మనసు మనకున్నా ఆ ప్రేమను గుర్తించేటువంటి మనుషులు సమాజంలో లేరండి. అంతా స్వార్థము, అంతా స్వప్రయోజనం చూసుకునేటువంటి ఆలోచనే. కానీ మన జీవితంలో ప్రయాస వ్యర్థము కానటువంటిది ఏదైనా ఉందంటే అది ఒక చోట మాత్రమే. అక్కడ నువ్వు ఎంత ప్రయాస పడితే అంత ప్రయోజనం ఉంటుంది. అక్కడ పడిన ప్రయాస ఎప్పుడు వ్యర్థం కాదంట. ఎక్కడ ఆ మాట ఉంది కదా, ఎక్కడ? కాగా నా ప్రియ సహోదరులారా, నీ ప్రయాసము వ్యర్థము కాదనలేదు. ఎక్కడ? ప్రభువునందు అంటే క్రీస్తు నందు, సంఘము నందు, సహవాసమందు. ఉదాహరణ చెప్పాలంటే ఈ ఆదివారం దినాన ఈ ఆరాధన యందు మీరు ఎంత ప్రయాసపడినా, ఎంత సమయాన్ని వెచ్చించినా అది మాత్రం ఎప్పటికీ వ్యర్థము కాదంట. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు కనుక ప్రభువునందు మనం కలిగినటువంటి ఈ ప్రయాస, ఈ పని వ్యర్థము కాదని వాక్యం చెప్తుంది. కానీ అది వ్యర్థము కాకుండానట్లుగా మనము ఈ పనిని జరిగించాలంటే ఎలా చేస్తే ఈ పని వ్యర్థము కాకుండా ఉంటుంది అనే దాన్ని నేర్చుకునే విషయంలో ఒక సంఖ్యను బట్టి మన వాక్యాన్ని ఈరోజు ధ్యానించుకుందాం. సంఖ్యను బట్టి వాక్యాన్ని ఇలా ఎందుకు మీకు చెబుతున్నాను అంటే, ఈ మధ్యకాలంలో పిల్లలకి 1వ తరగతి వాళ్ళ పిల్లలకు చెప్పేటువంటి పాఠాలు, మా అబ్బాయి 1 చదువుతున్నాడు కాబట్టి వాడు చెప్పే పాఠాలు ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకి చెప్పే పాఠాల విధానం మార్చారు. మరి శ్రీవల్లి చెప్తుందో లేదో తెలియదు కానీ నెంబర్లు ఇప్పుడు ఎలా చెప్పిస్తున్నారో తెలుసా? మా వాడిని నెంబర్లు చెప్పమన్నా నేను 1 నుంచి 10 వరకు 1 to 10 చెప్పమన్నాను. 1 to 10 చెప్పమంటే ఇప్పుడు అలా చెప్తాం మనం. చెప్తే 1 2 3 4 5 6 7 చెప్తాం మనం. కానీ వాడు చెప్పేటప్పుడు కొన్ని పదాలు యాడ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇలా అంకెలు చెప్పి ఇది ఎంతరా అన్నాను అనుకో, 3 నామాలు 3 అంటాడు. ఏంటంట? 3 నామాలు 3 అంట. ఇది చూపించి ఇది ఎంత అన్నాను అనుకో, కుర్చీ కాలు 4 అంటున్నాడు. ఇది ఎంత అన్నాను అనుకో, 5,000 5 అంటున్నాడు. ఇది ఎంత అన్నాను అనుకో, ధోని 6 అంటున్నాడు.
ఇదే ఎవరు చెప్పారంటే ఇప్పుడు స్కూల్లో అదే నేర్పిస్తున్నారంట. అంటే ఒక నెంబర్ గుర్తుండడానికి వాళ్ళు వేరే పదాలు చెప్తున్నారు. అంటే ఇప్పుడు 6 గుర్తుండాలంటే ధోని గుర్తుంటాడు వాడికి, ధోని జ్ఞాపకం చేసుకోగానే 6 గుర్తొస్తుందని. ఇలా నెంబర్లు గుర్తుండటానికి వాళ్ళు ఉదాహరణలు చెబితే, కొన్ని పదాలు చెబితే, ఈరోజు వాక్యం గుర్తుండటానికి మనం నెంబర్ నేర్చుకుందాం. అక్కడేమో అంకెలు గుర్తుండటానికి పదాలు, మనకు వాక్యం గుర్తుండటానికి ఒక అంకె. ఇలా అంకెలుగా వాక్యం నేర్చుకుంటే ఎక్కడ వాడినా ఎన్ని నెంబర్లు వేసినా, అంటే ఎంత రాసినా కామన్గా వాడేటువంటి అక్షరాలు ఎన్ని ఉంటాయి, అంకెలు ఎన్ని ఉంటాయి? 9 అంకెలు ఉంటాయి. ఎంత వేసినా అదే 9 వేస్తాం మనం. 9 + 0 ఒకటి ఉంటుంది, ఆ 0కి అసలు విలువే ఉండదు. ఇప్పుడు ఎంత వేయాలన్నా ఆ 9లోనే వాడతాం. 264 వేయాలన్నా 2, 6, 4 వాడతాం. అంటే అదే నెంబర్లు వాడతాం. ఆ నెంబర్లతోనే ఎంతైనా వేయచ్చు కదా. అలాగే ఆత్మ సంబంధంగా కూడా వాక్యం నేర్చుకునే దగ్గర 9 నెంబర్లతో 9 పాఠాలు నేర్చుకోవచ్చు. ఒక్కొక్క నెంబరు ఒక్కొక్క పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. ఇది ఆత్మ సంబంధంగా నేర్చుకోవటానికి. అలా 9 నెంబర్లలో అవసరమైనటువంటి ఒక నెంబర్ గురించి, ఆ నెంబర్ ద్వారా మనం ఒక పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ఆ నెంబర్ ఏంటంటే, దేవుని చిత్తం అయితే 1, 2, 3, 4 నుంచి 9 వరకు మనం తర్వాత దేవుడు అవకాశం ఇచ్చి నేర్చుకుందాం. కానీ ఈ 9 నెంబర్లలో అత్యంత ముఖ్యమైనటువంటి నెంబర్ ఒకటి ఉంటుంది. అదే 5 అనేటువంటి నెంబరు. మా వాడు అంటాడు దాన్ని చేతి వేళ్ళు 5 అని. ఈ 5 అనేటువంటి నెంబర్లో ఒక క్రైస్తవుడికి సంపూర్ణమైనటువంటి పరిశుద్ధతను ఇచ్చేటువంటి, ఒక క్రైస్తవుడిగా దేవుల్లో కొనసాగేటువంటి మార్గాన్ని చూపించేటువంటివి 5 ఉంటాయి. ఈ 5 చాలా ప్రాముఖ్యమైనవి. ఈ 5 లేకపోతే ఒక పాపి క్షమాపణ పొందడు. ఈ 5 లేకపోతే రక్షణ పొందినవాడు ఆరాధనలో సంపూర్ణుడు కాడు. ఈ 5 లేకపోతే క్రైస్తవుడుగా తన పరిశుద్ధతను చివరి వరకు కూడా కాపాడుకోలేడు. అలాంటి 5 గురించి ఈరోజు వాక్య భాగం నుంచి మనం నేర్చుకుంటాము. అలాంటి 5లో ఒక 5 మనందరికీ తెలుసు. దేవుడు మనుషులకి ఇచ్చినటువంటి నియమాలలో ప్రత్యేకంగా 5 నియమాలుగా దేవుడు పెట్టింది ఏంటి? 5గా దేవుడిచ్చిన వాటిని మనం చూస్తాము. మీకు తెలుసు ఒక 5 గురించి. 5 ఏంటంటే, ఒక వ్యక్తి పాప క్షమాపణ పొందాలంటే, రక్షణ పొందాలంటే ఖచ్చితంగా చేయవలసిన 5 ఏంటి? ఏం చేయాలి? 5 ఎప్పుడైనా ఈ 5 అడిగితే ఎవరు అడిగినా మీరు సమాధానం చెప్పగలగాలి. ఈ 5 తెలియకపోతే మనలో సంపూర్ణమైన వాక్యం లేదు. మన ప్రయాస ప్రభునందు వ్యర్థము కాకుండా ఫలితం రాదు. ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే 5 చేయాలి. ఏం చేయాలి? ఫస్ట్ వాక్యాన్ని వినాలి. 2 విశ్వాసం ఉంచాలి. 3 ఆ వాక్యాన్ని బట్టి మారు మనసు పొందాలి. 4 సిగ్గుపడకుండా అందరి ముందు యేసుక్రీ దేవునికి వండను ఒప్పుకోవాలి. 5 తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మిక నామములో ఏం చేయాలి? బాప్తిసం పొందాలి. అప్పుడు అతనికి ఏమొస్తుంది? పాపక్షమాపణ, రక్షణ. ఈ 5లో ఏ ఒక్కటి లేకపోయినా అతనికి పాపక్షమాపణ లేదు, రక్షణ కూడా రాదు. ఈ 5 ఖచ్చితంగా చేయాలి. ఇది నేను చెప్పే మాట కాదు. దేవుని వాక్య భాగంలో వాటి యొక్క ఆధారాలు ఉన్నాయి. చాలాసార్లు మీకు తెలియపరిచాను. ఏదైనా ఒకటి చేయాలంటే దాన్ని చేసేటప్పుడు అలా చేయమని దేవుడు చెప్పాడా లేక మనుషులు కల్పించారా అనేదాన్ని ఆలోచించండి. దేవుడు చెబితే దాన్ని ఖచ్చితంగా చేయాల్సిందే. దేవుడు చెప్పకపోతే మనుషుల కొరకు దానిని చేయకూడదు. అలా దేవుడు చెప్పాడని మనుషులు చెప్పినట్లుగా చేస్తే అది ఇంకొక పాపం అవుతుంది. పాప క్షమాపణ పొందటానికి వచ్చిన వాడు దేవుడు చెప్పనది చేస్తే అది ఇంకొక పాపం అవుద్ది. అందుకే ఎవరైనా ఏదైనా ఇలాగూ చేయండి అని చెప్పినప్పుడు అలా చేయమని బైబిల్లో ఉందా లేదా అని అడగాలండి. ఇప్పుడు ఎవరైనా ఒక విషయం అడుగుతున్నప్పుడు అడిగే వాళ్ళు ఈ అడిగే ప్రశ్నతో పాటుగా అడిగే వ్యక్తిని కూడా చూస్తారా చూడరా?
అడిగే వ్యక్తిని పరిశీలించరా? పరిశీలించరా? ఇప్పుడు ఉదాహరణకి మా చిన్ని గారు ఉన్నారు. ఆయన రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. రైల్వే స్టేషన్కి వెళ్తే రైల్వే స్టేషన్లో 3 బళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఆయన నరసాపురం వెళ్దాం అనుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో నరసాపురం ఏ బండి వెళ్తుంది అనేది ఆయన ప్రశ్న. నరసాపురం ఏ బండి వెళ్తుంది అనే ప్రశ్న ఎవరిని అడుగుతాడు? ఆయన చూస్తాడు ఎవరిని అడిగితే బాగుంటుందని. చిన్న పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు. ఇప్పుడు మా శ్రీవల్లిని అడుగుతాడు ఆయన. ఎందుకని? అడిగే ప్రశ్న ఉన్నా నా ప్రశ్నకు సమాధానం చెప్పగలిగే జ్ఞానం ఆమెకు ఉండదు అనుకుంటాడు. అడగడం అడుగుతాడా? అడగడం. ఇంకొకడు బట్టలు బాగా చిరిగిపోయి తిరుగుతున్నాడు స్టేషన్ మీద. ఆయన అడుగుతాడా? వాడిని అడగడు. ఎందుకని? వాడు పిచ్చోళ్ళలా కనపడుతున్నాడు కాబట్టి వాడికి ఏం తెలియదని వాడిని అడగడం. అంటే ఈ అడగాలనున్నా అడిగే వ్యక్తిని గురించి ఆరా తీస్తాడా తీరా? ఎవరైతే చెప్పగలరో, ఎవడైతే చెప్పగలిగినట్లు కనపడతాడో వాడిని అడుగుతాడు కదా. అలాగే దేవుని వాక్య విషయంలో కూడా మనం ఏదైనా జరిగించేటప్పుడు అది అలా చేయమని ఫలానా ఆయన చెప్తున్నాడు, అలా చేయమని చెప్తున్న ఆయన వాక్య ప్రకారంగానే ఉన్నాడా లేదా అనేదాన్ని ఆరా తీసుకోవాలి. మనం ఆరా తీయకపోతే మన ప్రయాస వ్యర్థమైపోద్ది. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతో నిష్టగా, ఎంతో విశ్వాసంగా ప్రయాసపడుతున్నారు, కానీ వారి ప్రయాస అంతా వ్యర్థమైపోతుంది. అలా వ్యర్థమైపోవటానికి గల కారణం ఏంటంటే వారు దేవుని మాటగా కాక మనుషుల మాటను నమ్ముతూ మనుషుల మాటలు కూడా దేవుని మాటలే అనుకుంటున్నారు. ఉదాహరణకి ఒక విషయం చెప్తున్నాను, ఎలా అది ప్రమాదంలో పడుతుందంటే, ఉదాహరణకి మా హనుమంత్ గారికి పొద్దున్నే బాగా గ్యాస్ ఎక్కువైపోయి గ్యాస్ నిప్పుతూ కడుపు పురం వచ్చేసి బాధపడుతున్నప్పుడు వెంటనే ఆయన తను వెళ్ళలేక మా కళ్యాణిని వెంకటేశ్వర గారిని పంపించాడు. నాకు కడుపు నొప్పి వచ్చింది డాక్టర్ గారు చెప్పని. వాళ్ళిద్దరూ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారు వెంటనే ఇలా చేయమని చెప్పాడు. ఇద్దరు వెంకటేశ్వర గారు ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే హనుమంత్ గారు డాక్టర్ ఏమన్నాడు అడిగాడు. అడగగానే మా కళ్యాణి అండి, అన్నయ్య నిప్పు తగ్గాలంటే రోజు ప్రొద్దున్నే పచ్చిశనగలు నానబెట్టుకొని 1 పావు కిలో పచ్చిశనగలు తినాలి, మధ్యాహ్నం భోజనం చేయకూడదు, సాయంత్రం 4 చపాతీలు మాత్రం తినాలని చెప్పింది. ఈ మాట చెప్పగానే వెంకటేశ్వర గారు మా కళ్యాణి నెత్తి మీద కొట్టాడు. హనుమంతు గారు ఎందుకు కొట్టావు అన్నాడు. అప్పుడు వెంకటేశ్వర గారు అన్నారు, కళ్యాణి నువ్వు అనుకున్న చెప్పకో, డాక్టర్ గారు ఏం చెప్పాడో చెప్పమన్నాడు. అంటే ఇప్పుడు ఏం చెప్పింది ఆమె అనుకుని చెప్తుంది. నువ్వు అనుకున్న చెప్పకో, డాక్టర్ గారు ఏం చెప్పారో చెప్పమంటే అప్పుడు అందే డాక్టర్ గారు ఏం చెప్పాడు, పొద్దున్న గోరువెచ్చని నీళ్ళు తాగి టైం ప్రకారంగా భోజనం చేసి చాలు, గ్యాసే రాదన్నాడంట. ఇది చెప్పింది ఎవరు? డాక్టర్ గారు. ఇప్పుడు శనగలు తినాలి, చపాతీ తినాలని చెప్పింది ఎవరు? తను అనుకున్నది చెప్తుంది, ఎలా తింటే బాగుంటుందేమోనని. గ్యాస్ ఎప్పుడు నిజంగా శనగలు తింటే ఏమవుతుంది? ఎక్కువై హార్ట్ ప్రాబ్లం వచ్చేది కదా. అంటే చెబుతుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చి చెబుతుంది, కానీ డాక్టర్ మాటలే చెబుతుందా అని తెలుసుకోకపోతే ప్రమాదం ఎవరికి? విన్నవాడికి కదా. అలాగే వాక్య విషయంలో కూడా పౌలు గారు అంటాడు, మీ ప్రయాస ఎందుకు వ్యర్థమవుతుందంటే ప్రయాసపడుతున్నారు కానీ వాక్య ప్రకారంగానే మీరు ప్రయాసపడుతున్నారా, లేక మనుషులు అనుకున్నది చెబితే మీరు దాన్ని చేస్తున్నారా? చాలామంది చేస్తున్నారు కానీ మనుషులు అనుకున్న దాన్ని చేస్తున్నారు తప్ప దేవుడు అనుకున్నదా కాదు ఆలోచించట్లేదు. ఎప్పుడైనా ఎవరిని ఏది అడిగినా ఏం చేయాలని చెబుతున్నా అది వాక్యముల ప్రకారమై ఉండాలి. ప్రపోసిన పేతురు గారు అపోస్తలుల కార్యగ్రంథంలో 2వ అధ్యాయంలో ఇక్కడ కొంతమంది యూదులు ఇశ్రాయేలు వాళ్ళు వచ్చి పేతురు గారిని ఒక ప్రశ్న అడిగారు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనంలో వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురుని కడమాపోస్తులను అడుగగా అని రాయబడింది. ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నారు వాళ్ళు వచ్చి. ఎవరు? యూదులైనటువంటి వాళ్ళు, ఇశ్రాయేలు వాళ్ళు సుమారుగా 3,000 మంది ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఏమని? మేమేం చేయాలని అడిగారండి. మేము ఏం చేయాలి, మేము పాపం చేశాము, చేసిన పాపం విషయంలో మేము ఏం చేయాలని అడిగారు.
అందుకు పేతురు, ఎవరు చెప్తున్నారు ఇక్కడ? అందుకు పేతురు ఏం చెప్తున్నాడు? మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. ఇక్కడ ఏం చేయాలని వాళ్ళు అడిగారు. దానికి పేతురు గారు సమాధానం చెప్పాడు. ఏమని? మీరు పాపక్షమాపణ కొరకు బాప్తిసం పొందండి అని. ఈ సమాధానం పేతురు అనుకున్నదా, దేవుడు చెప్పిందా? ఈ సమాధానం పేతురు అనుకున్నది కాదు. పేతురు గారినే కనుక ఇది నువ్వు చెబుతున్నావా, యేసుక్రీస్తు వారు చెప్పారా అంటే పేతురు గారు వెంటనే ఏ వాక్యం తీస్తాడు? మీరు చెప్పండి. బాప్తిసం పొందమని చెప్పినటువంటి వాక్యం పేతురు గారు ఏం తీస్తాడు? మార్కు సువార్త 16:16 చూపిస్తాడు. ఏమని? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడిన యేసుక్రీస్తు వారు చెప్పాడు. అందుకే నేను బాప్తిసం పొందమంటున్నా. నా మాట కాదు ఇది. నీ పని చేయమనగానే ఇది నువ్వు చెబుతున్నావా, లేక దేవుడు చెప్పాడంటే దేవుడే చెప్పాడమ్మా, కావాల్సిన రెఫరెన్స్ చూసుకో అని చెప్పి మార్కు 16:16 తీస్తాడు. అలాగా ఈ రోజుల్లో అంటే మనం విశ్వాసం తొలగిపోకున్నట్లుగా మాత్రమే దీన్ని మీకు తెలియపరుస్తున్నాను. ఈ రోజుల్లో కొంతమంది చేసేటువంటి పనులు ఉన్నాయి. వాటిని విశ్వాసులు కూడా ప్రయాసపడి చేస్తున్నారు. అలాంటి వాటివి ఏంటి? ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నమ్మతేజ అంటారు. ఆయన మీలో ఎవరికైనా పిల్లలు లేకపోతే, సంతానం లేకపోతే అరటిపండు ఇస్తున్నాను, ఈ అరటిపండు తింటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారని చెప్తున్నాడు. దీన్ని నమ్మి చాలామంది వెళ్తున్నారు. అరటిపండు తింటే పిల్లలు పుడతారు అనేది ఆయన అనుకుంటున్నాడా, దేవుడు చెప్పాడా? ఆయన్ని ఒక ప్రశ్నించి, ఎక్కడైనా దేవుడు అరటిపండు వలన పిల్లలు పుడతారని చెప్పి వాక్యంలో రాశాడా? పేతురు గారిని అడిగితే మార్కు సువార్త చూపిస్తాడు. అమ్మతేజని అడిగితే ఏం చూపిస్తాడు? అనగా అది మనుషుడు తను అనుకున్నటువంటి పని తప్ప దేవుడు అనుకున్నటువంటి పని కాదు. ఇంకా మరికొంతమంది విషయంలో నీకు వివాహం అవ్వట్లేదా, కాలి నడకన గొడవలు నడిచెళ్తానని మొక్కుకో, నీకు వివాహం అవుతుందని చెప్పాడు. ఇది ఆయన అనుకున్నదా, దేవుడు చెప్పిందా? బైబిల్ ఎక్కడైనా నువ్వు కొండకు నడిచి వెళితే నీకు వరాలు ఇస్తానని దేవుడు చెప్పలేదు కదా, చెప్పాడా? మరికొంతమంది నీకు ఆరోగ్యము స్వస్థత లేదా, ఉపవాస ప్రార్థనలు 7 వారాలు పెట్టుకో, నీకు స్వస్థత కలుగుతుంది అంటాడు. 7 వారాలు మాత్రమే ఉపవాస ప్రార్థన నీ స్వస్థత ఇస్తానని దేవుడు చెప్పాడా? 7 వారాలు మిస్ అయితే 14 వారాలు, అది మిస్ అయితే 40 వారాలు. ఈ క్రమం అనేది దేవుడు చెప్పాడా, మనుషులు అనుకుంటున్నారా? ఆయన అంటాడు 7 వారాలు ఉపవాస ప్రార్థన దేవుడు తగ్గిస్తాను నేను అనుకుంటున్నాను, కాలినడకని గొడవలెత్తి మేలు జరుగుతుంది నేను అనుకుంటున్నాను, అట్టుపండు తింటే పిల్లలు పడతారని నేను అనుకుంటున్నాను. మనం అనుకున్నట్టుగా జరిగిస్తే శనగలు తిన్నట్టే ఉంటుంది. అందుకే దేవుడు చెబుతున్నాడు మీ ప్రయాస వ్యర్థము కాకూడదు. అంటే మీరు ప్రయాసపడేటప్పుడు మీ ప్రయాస వాక్యానుసారముగా ఉన్నదా లేదనే దాని విషయంలో మీరు ఆధారముగా దాన్ని అబ్జర్వ్ చేసేటువంటి వాళ్ళగా, ఆరా తీసే వాళ్ళగా మీరు ఉండాలి. అప్పుడు మన ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదు. అలా మనం ఆరా తీస్తే ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే వాక్యం వినాలి అంటానికి రిఫరెన్స్ ఉంది, విశ్వాసం ఉంచాలంటానికి రిఫరెన్స్ ఉంది, మారు మనసు పొందాలంటానికి రిఫరెన్స్ ఉంది, క్రీస్తును ఒప్పుకోవాలంటానికి రిఫరెన్స్ ఉంది, బాప్తిసం పొందాలంటానికి రిఫరెన్స్ ఉంది. కనుక వాక్యం ఉంది కనుక దాన్ని చేస్తే అది మనకు ఆశీర్వాదం. ఇంకొక 5 ఉంది మళ్ళీ, ఇది అందరికీ తెలుసు, ప్రతి ఆదివారం చేసే 5 అది. ఇంకొక 5 ఏంటి? ఆదివారం ఆరాధనలో మనం చేసేటువంటి 5 ఏంటి? ఒకటి ప్రార్థన. ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడా, హనుమంతు గారు చెప్తున్నారా? ఎవరు చెప్తున్నారు? ప్రార్థన దేవుడు చెప్పాడు ప్రార్థన చేయమని. పాటలు పాడమని మనం అనుకుంటున్నామా, దేవుడు చెప్పాడా? ఎల్లప్పుడూ కూడా దేవునికి మన జీవఫలాన్ని అర్పించేవారముగా ఉండాలి. ఆదివారమున ప్రతినిత్యము కూడా వాక్యాన్ని వినమని మనం అనుకుంటున్నామా, దేవుడు చెప్పాడా? 3వది కూడా దేవుడు ఆజ్ఞాపించింది. ఆదివారము రొట్టె విరవాలనేది మనం అనుకుంటున్నామా, దేవుడు చెప్పాడా? దేవుడు ఖచ్చితంగా వాక్య భాగంలో అపోస్తలుల 20:7 ప్రతి ఆదివారం రొట్టె విరవటాన్ని ఏర్పడిచ్చాడు. ఆదివారము కానుకలు ఇవ్వటం అనేది మనం పెట్టుకున్నామా, దేవుడు పెట్టాడా? ఆదివారమున కానుకలు ఇవ్వడం దేవుడే పెట్టాడు. కనుక ఇవి వాక్యంలో ఉన్నవి కనుక అవి మనం చేసుకుంటూ వస్తున్నాం. కనుక అలా చేస్తే మన ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదు. రక్షణ పొందటానికి 5, ఆరాధన చేయటానికి 5. అలాగే ఒక క్రైస్తవులుగా మనము విశ్వాసంలో స్థిరంగా కొనసాగాలంటే
ఇంకొక 5 కూడా ఉన్నాయండి. ఈ 5 మనం కలిగి ఉంటే నీ ప్రయాస ప్రభువునందు ఎప్పటికీ వ్యర్థం కాదు. ఆ 5 ఏంటో తెలుసా? ప్రభువునందు నీ ప్రయాస వ్యర్థము కాదని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:58 చెప్పినటువంటి ఆయనే అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ ఒక 5 చెప్పాడు ఆయన. ఇవి చాలా ప్రాముఖ్యము. 1, అందరూ కూడా చూడండి, అందరూ కూడా జ్ఞాపకించుకోండి, మన చేతికి ఎన్ని వేళ్ళు ఉన్నాయి? 5 వేళ్ళు ఉన్నాయి. ఈ 5 వేళ్లలో ఈ 5 కూడా ఖచ్చితంగా మనకు ఉండాలి. ఇవి బైబిల్లో చెప్పినటువంటి విషయాలు. ఈ 5 ఉండాలి. 1, మెలకువగా ఉండుడి. 2, విశ్వాసమందు నిలకడగా ఉండండి. 3, పౌరుషము గలవారై ఉండుడి. 4, బలవంతులై ఉండుడి. 5, మీరు చేయు కార్యములని ప్రేమతో చేయుడి. ఇక్కడ 5 కూడా ఉండుడి 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 అంటాడు. అంటే ఖచ్చితంగా అలా ఉండమని, ఉండటానికి ప్రయత్నం చేయమని చెప్పాల. మీరు దేవుళ్ళు ఎలా ఉండాలంటే మెలకువగా ఉండుడి, విశ్వాసము నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, ప్రేమ గలవారై ఉండుడి. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవా నీవు నాతో ఉండాలి, నా కుటుంబంలో ఉండాలి, నాకు సహాయం చేయాలి. దేవుడు మనతో ఉండాలంటే మనము ఈ 5 ఉండాలి. ఈ 5 మనం ఉంటే దేవుడు మనతో ఉంటాడు. ఈ 5 మనం ఎలా ఉండాలి అనే దాన్ని క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొట్టమొదటి పదం ఏంటి? ఫస్ట్ బట్టలు కలుద్దాం, మెలకువగా ఉండుడి. నీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాకున్నట్లుగా ఆయన చెప్తున్నాడు సంఘముతో, మెలకువగా ఉండుడి. వాస్తవంగా ఈ పదం ఎక్కడ వాడతాం మనం? మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి ఎప్పుడు అంటాం? నిద్రపోతున్నప్పుడు. మరి సంఘంలో ఎందుకు వాడుతున్నాడు ఈ పదం ఆయన? ఇప్పుడు సంఘము కొరకు పత్రికను రాస్తూ సంఘంతో మాట్లాడుతూ ఈ మాట మాట్లాడుతున్నాడు, మెలకువగా ఉండుడి అని. నిజమే, ఇది వాక్యం వినేటప్పుడు చాలా ప్రధానంగా చెప్పాల్సింది కూడా. ఎందుకంటే చాలామంది ప్రార్థనలో బాగానే ఉంటారు, పాటలు పాడుతుంటే బాగానే ఉంటారు, వాక్యం మొదలెడితే చాలు ఏమొచ్చేది? విపరీతంగా నిద్ర, మామూలు నిద్ర కాదు, 100 కేజీలు నెత్తి మీద పెట్టుకున్నట్టే బాధపడిపోతూ ఉంటాం, నిద్రపోతూ ఉంటాం. అందుకే పౌలు గారు అంటాడు, మీరు మెలకువగా ఉండుడి. ఎలా ఉండాలంట? మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాకుండాలి అంటే మీరు ఎలా ఉండాలంటే మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండటం అంటే ఒక వ్యక్తి మెలకువగా ఉన్నాడా నిద్రపోతున్నాడు అనేది చూస్తే ఎలా కనపడద్దు మనకి? చూడగానే తను మెలకువగా ఉన్నాడు, చూడగానే తను నిద్రపోతున్నాడు ఎలా తెలుస్తుంది మనకి? కళ్ళు తెరిచుంటే మెలకువగా ఉన్నాడని, కళ్ళు మూసుకుంటే నిద్రపోతున్నాడని. పౌలు గారు చెప్పేది కళ్ళు తెరిచి విధానం గురించి కాదు, కళ్ళు తెరిచి ఉండటం అనే మెలకువ గురించి కాదు. కొంతమందికి ఈ రోజుల్లో కళ్ళు తెరిచి ఉన్నా నిద్రపోతారు, బాగా మంచి టాలెంట్, కళ్ళు తెరిచే ఉంటాయి, నిద్రపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎప్పుడు తెలుస్తారో తెలిసి ఇప్పుడు అర్థమవుతుందో తెలుసా? ఇప్పుడు మా జ్యోతి ఉంది, ఇక్కడ ఉన్న 5లో పౌలు గారు చెప్పాడు కదా, 5 విషయాలను నువ్వు కలిగి ఉంటేనే నీ ప్రయాస ప్రభువుని వ్యర్థం కాదన్నాడు కదా. ఈ 5 విషయాల్లో రెండవది ఏంటి అంటే, ఇప్పుడు మీరు సమాధానం చెప్తున్నారంటే దాని అర్థం మీరు ఎలా ఉన్నారని? మెలకువగా ఉన్నారు. నేను ప్రశ్న అడిగినప్పుడు సమాధానం చెబితే మెలకువగా ఉన్నారని. కొంతమంది ఉన్నారు, నేను అడుగుతాను ప్రశ్న, అడిగిన తర్వాత ఏంటంటే మళ్ళీ చెప్పండి అంటారు. అంటే అడిగాక మళ్ళీ అడుగుతున్నాడంటే నిద్రపోయాడు, చూస్తున్నాడు, బాగానే మాటలు కనపడుతున్నాడు, కానీ మైండ్ లేదు ఇక్కడ. సరే దేవుడు ఏమంటాడంటే నీ ప్రయాస వ్యర్థం కాకూడదు అంటే మెలకువగా ఉండు. నీవు విశ్వాస విషయంలో మెలకువగా ఉండాలంట. ఎందుకని మెలకువగా ఉండాలి? ఎందుకని మెలకువగా ఉండాలి అంటే యేసుక్రీస్తు అన్నారు ఒకరోజు మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే 26వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు
మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమంట. చెప్పాడు ఆయనే. అమ్మ జాగ్రత్త, మీరు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆత్మ సిద్ధంగా ఉంటుంది కానీ శరీరం మాత్రం బలహీనంగా ఉంటుంది. జాగ్రత్త, శరీరం చాలా బలహీనమైంది. ఆ బలహీనమైనటువంటి దాన్ని నీవు బలపరుచుకుని మెలకువగా ఉండి దేవుని వాక్యాన్ని వినాలంటాడు. అది బలహీనమైన పరిస్థితులని పడేస్తుంది కనుక. నిజమే, ఆ రోజులు ఎంత ప్రయాసపడి కష్టపడి ఉంటామో. కానీ ఆదివారం మాత్రమే, మిగతా రోజులందరూ స్నానం కూడా సరిగ్గా చేయరు ఎవరు. కానీ ఆదివారం వస్తే ప్రశాంతంగా శుభ్రంగా తలస్నానం చేసి వస్తాం, మంచి బట్టలు వేసుకొని వస్తాం, స్పీడ్గా తిరిగే ఫ్యాన్ కింద కూర్చుంటాం. అప్పుడు ఉంటుంది పోరాటం. ఆత్మవాక్యం వినాలని, శరీరం నిద్రపోవాలని. నిజమే, ఆత్మసిద్ధంగా ఉన్న శరీరం బలహీనంగా ఉంటుంది. కానీ మీరు శోధనలో పడకుండా ఉండాలంటే, శోధింపబడకుండా ఉండాలి అంటే ఏం చేయాలంట? మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేయండి. మీ మెలకువే మీ శోధన తప్పిస్తుంది. మెలకువ కలిగి లేకపోతే మనుషులే మోసం చేసేస్తారు. సాతానుడు ఎంత? మెలకువ లేకపోతే మనుషులు మోసం చేయట్లేదా? మనుషులు దొంగతనం చేయట్లేదా? మనుషులు ఎత్తుకుపోవట్లేదా? సరే, మెలకువ లేకపోతే సాతానుడు ఎంత? అందుకే పౌలు గారు అంటున్నాడు, మీరు మెలకువగా ఉండని పౌలు గారు అంటున్నాడు. యేసుక్రీస్తు అంటున్నాడు, మీరు శోధనలో పడకున్నట్లుగా మెలకువగా ఉంటామని యేసుక్రీస్తు అంటున్నాడు. మనకు కూడా దేవుని యందు కలిగిన విశ్వాసం ఏంటి? 121వ కీర్తనలో 4వ వచనంలో అందరం కూడా ఎప్పుడూ ఆ పదాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ప్రయాణంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, బలహీనత కలిగి ఉన్నప్పుడు అందరం ఆ మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ధైర్యపరచడానికి కూడా పదం వాడుతూ ఉంటాం. ఏ పదం? కీర్తన గ్రంథం 121:4లో ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవా మిమ్మును కాపాడువాడు. అంటే దేవుడు ఎలా కాపాడుతాడు మనుషుల్ని? కునుకడు నిద్రపోడు. నిజమే, నిన్ను కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు. మరి మనకే ఎప్పుడు కునుకోవట్లేదు నిద్ర అయితే. కనుక ఎవరిని ఆయన కాపాడుతాడంటే ఆయన మెలకువగా ఉన్న వాళ్ళనే కాపాడుతాడు. ఆయన మెలకువగా ఉన్న మనం నిద్రపోతే, నిద్రపోయినట్టు స్వభావాన్ని కలిగి ఉంటే ఆయన కాపుదల మనకు రాదండి. ఇది అర్థమవటానికి యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడు. అదేమిటంటే లూకాసు వార్తలో 12వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 36వ వచనములో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ తెలియపరిచాడు ఆయన. అది ఏమిటనగా, తమ ప్రభువు పెండ్లు విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ఎలా ఉండాలట? యజమానుడు వచ్చినప్పుడు తలుపు తీసే మనుషుల్లాగా ఉండాలంట. ఎలా ఉండాలి? యజమానుడు వచ్చినప్పుడు తలుపు తీసే మనుషుల్లాగా. ఇప్పుడు వాచ్మెన్గా చేస్తారు కొంతమంది. గేటు వాచ్మెన్గా చేసేవాడు, గేటు దగ్గర కాపలా కాసేవాడు. ఎలా ఉండాలి? కారు రాగానే, యజమానుడు రాగానే వెంటనే గేటు తీస్తే అతనికి జీతం నెలదైటోడికి పడిపోతుంది. అవునా కదా? యజమానుడు వచ్చి గంట సేపు తలుపు కొట్టినా ఈయన మాత్రం నిద్రపోయి ఉన్నాడు అనుకో, తెల్లారి ఉద్యోగం ఉంటుందా? అంటే యజమానుడు కొరకు కాపలాదారుడు ఎలాగైతే మెలకువ కలిగి ఎదురు చూస్తాడో, పెళ్లి కుమారుడు కొరకు పెళ్లి కుమార్తె ఎలాగ ఎదురు చూస్తుందో, అలాగే దేవుని వాక్యము కొరకు కూడా అలా ఎదురు చూడాలంట. అలా ఎదురు చూసేటువంటి వారై ఉండాలంట. అలా ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళే ప్రభువునందు ఆ ఫలితాన్ని, ఆశీర్వాదాన్ని పొందగలుగుతారు అని ఆ వాక్య భాగంలో మనం చూస్తాము. కనుక ఈ 12వ అధ్యాయములు మనం చదువుకున్నాం కదా. ఒకవేళ మెలకువగా లేకపోతే, మెలకువగా లేనటువంటి వాడి పరిస్థితి అనేది ఎలా ఉంటుంది అనగా, చూడండి 44వ వచనం. అతడు తన కలిగిన దాని ఇతని మీద వారిని ఉంచిన నిమిత్తం చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుటకు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకుని దాసులను కొట్టి తిని మృత్యుగా ఉండసాగితే, వాడు కనిపెట్టిన దినములలో ఎరుగని గడియలలో ఆ దాసుని యజమానుడు వచ్చి వారిని నరికించి అపనమ్మకస్తులతో వారిని పాలు నియమించును. చూడండి,
తన యజమానుని చిత్తం ఎరుగయుండయో సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. ఎవరికి? ఎవడైతే మెలకువగా ఉన్నాడో వాడికి అనేకమైన దెబ్బలు తగులుతాయి. ఎవడైతే మెలకువ కలిగి నమ్మకమైన ఉంటాడో వాడికి దేవుడు ఫలితాన్ని ఇస్తాడు. కనుక ఇక్కడ ఈ వాక్యంలో తెలియపరుస్తున్నాడు, ప్రభునందు విశ్వాస కలిగిన పిల్లలుగా ఉన్న మీరు ఎలా ఉండాలంట? మెలకువ కలిగి ఉండుడి అనే మాట లేఖన భాగాలు మనం చూస్తున్నాం. ఇది మొదటిది. కునుకక నిద్రపోక కాపాడే దేవుడు మనల్ని కాపాడాలి అంటే మనం ఎలా ఉండాలి? మెలకువ కలిగి ఉండాలి. ఒకటి. రెండవది ఏంటి? విశ్వాసమందు నిలకడగా ఉండాలి. క్లుప్తంగా చెప్పుకుందాం. నిలకడ అంటే ఏంటి? నిలకడగా ఉండటం స్థిరంగా ఉండటం, నిలబడటం. విశ్వాసములు ఎలా ఉండాలి? మనం స్థిరంగా ఉండాలి. స్థిరంగా లేకపోతే మనుషులే ప్రేమించరు మనల్ని. దేవుడు ప్రేమిస్తాడా? స్థిరం లేదు. స్థిరంగా మనం లేము. ఉదాహరణకి చిన్ని గారు ఉన్నారు. నేను చిన్ని గారి దగ్గరికి వెళ్ళి, బ్రదర్ నాకు 50,000 అప్పు కావాలని అడిగాను. ఆయన నేను అడగగానే నాకు ఇవ్వటానికి ఇష్టపడతాడు. ఎందుకో తెలుసా? ఒకటి, నేను ఎక్కడ పని చేస్తానో తెలుసు, నా ఇల్లు ఎక్కడో తెలుసు, నేను ఎక్కడ ఉంటానో తెలుసు. కనుక నేను ఆయనకి ఇస్తే ఈయన మళ్ళీ అడగటానికి నాకు అవకాశం ఉంటుంది. పలానా చోట ఈయన ఉంటాడు, అక్కడే ఉంటాడని తెలిస్తే ఇస్తాడు. అవునా కదా? ఫస్ట్ పరిచయం అయ్యాను నేను. ఆయన 50,000 అడిగాను. మీరు ఎవరంటే మీరు ఎక్కడ ఉంటారో అన్నాడు. అప్పుడు నేనుండి ఎక్కడ ఉంటాను నాకే తెలియదు, 10 రోజులు విజయవాడలో ఉంటాను, 10 రోజులు గుడివాడలో ఉంటాను, 10 రోజులు భీమవరంలో ఉంటానంటే ఇస్తాడా? నువ్వు ఎక్కడ ఉంటావో నీకేం ఇక్కడ లేనప్పుడు నేను ఎలా ఇస్తాను అంటాడు. అంటే అందా అంటే మనుషులే స్థిరం లేకపోతే మనం నమ్మరు కదా. మరి దేవుడు కూడా అంటున్నాడు, నీవు స్థిరంగా లేకపోతే నేను ఎలా నమ్ముతాను? కానీ దేవుడికి కనవలసిన స్థిరమైనటువంటి స్థితి ఎక్కడంటే ఇంటి విషయంలోనో, ఆస్తి విషయంలోనో, ఉద్యోగ విషయంలో కాదు, విశ్వాసములో స్థిరంగా ఉండాలంట. ఇది పౌలు గారు చెప్తున్నాడు, నీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాకున్నట్లుగా మీరు విశ్వాసమునందు స్థిరంగా ఉండాలి. స్థిరంగా లేకపోతే దేవుడు కూడా సహాయం చేయడు. స్థిరమైన విశ్వాసం నడుచుకోకపోతే దేవుడు కూడా ప్రార్థన వినడు. ఇది నా మాట కాదు. యాకోబు పత్రిక చూసినట్లయితే, యాకోబు రాసిన పత్రికలో మనం చదువుకున్నట్లయితే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. స్థిరము లేనివాడి స్థితి ఎలా ఉంటుంది? అట్టి మనుషుడు తమ సమస్త మార్గములందు అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక. అస్థిరుడు అంటే స్థిరము లేనివాడు కనుక, నిలకడ లేనివాడు కనుక ప్రభువు వల్ల తనకేమైనా దొరుకునని అనుకోకూడదట. అంటే ఇప్పుడు ప్రార్థన చేసే వ్యక్తి ఎవరైనా, ప్రార్థన చేసే సహోదరి ఎవరైనా దేవుని దగ్గర ఏం చూపించాలి? విశ్వాసమందు నిలకడగా నిలబడి చూపించాలి. మీ ప్రయాస ప్రభునందు వ్యర్థం కాకూడదంటే మీరు విశ్వాసంలో నిలకడగా ఉండండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నా విశ్వాసంలో ఎప్పుడు కూడా నేను నిలకడగానే ఉంటాననే విషయంలో మీ మనస్సాక్షిని మీరు అడగండి. నిలకడగా ఉన్నామా? సర్వశక్తిమంతుడైన దేవునికి ప్రార్థన చేసే మనం, ఆ దేవుని వల్ల సహాయాన్ని పొందుకునే మనం, ఆ దేవుడు కోరుకునేది మనం చేస్తున్నామా? విశ్వాసంలో ఎప్పుడు నిలకడగా కనపడుతున్నామా? నిలకడగా ఉండటం అంటే చాలామంది ఆ నిలకడను, స్థిరత్వాన్ని కోల్పోతున్నారు. సముద్ర తరంగాన్ని పోలిన వాళ్ళే. సముద్రం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? సముద్రాన్ని ఆటుపోట్లు అంటారు. ఆటుపోటు అంటే భీమవరంలో అది ఆ పదం వాడతారు. ఆటు వచ్చింది, పోటు వచ్చిందండి. పోటు వచ్చిందంటే సముద్రం ఎదరకంటే వచ్చేది. ఆట అంటే సముద్రం వెనక్కి వెళ్ళిపోద్ది. ఇక్కడ అంటాడు చాలామంది విశ్వాసం సముద్రంలా ఉందంట. ఒకసారేమో నిజమైన విశ్వాసంగా ఉంటారంట, ఆ తర్వాత విశ్వాసంలో బలహీనత అయిపోతారంట. కనుక సముద్రంలాగా ఉండొద్దు. నువ్వు విశ్వాసంలో నిలకడగా ఉండాలి. అనగా ఎలాంటి పరిస్థితుల్లో? లాభం వచ్చినప్పుడు అలాగే ఉండాలి, నష్టం వచ్చినప్పుడు అలాగే ఉండాలి, ఆరోగ్యంగా ఉన్నప్పుడు అలాగే ఉండాలి, అనారోగ్యం వచ్చినప్పుడు అలాగే ఉండాలి, పాస్ అయినప్పుడు అలాగే ఉండాలి, ఒక సబ్జెక్టు పోయినా అలాగే ఉండాలి. అలా ఉంటాం మనం? ఉంటామా? అలా ఉండని వాడు స్థిరమైన వాడు కాదు. అలా ఉండలేమా? ఉండమా?
అలా ఉండలేమా? ఉండమా? ఉండలేమనేది అబద్ధం. మనం ఉండమంతే. పట్టుదల కలిగి ఉంటే ఏదైనా సాధించగలం. కానీ మనం ఉండలేమంతే. ఉండలేము కాదు, ఉండమంతే. ఉండలేమంటానికి ఎప్పుడు ఆస్కారం లేదు. ఉండలేంది చేయలేని దేవుడు ఎప్పుడు చేయడు కదా. యోబు గారు లేడా? ఆటుపోట్లు ఒక రకంగానే ఉన్నాడా లేదా? అతను దేవుని దూషించాడా? దేవుని అవమానపరిచాడా? కనుక అంటున్నాడు, నీవు అనుకున్న ప్రయాస దేవుడు వ్యర్థము కాకుండా చేయాలంటే రెండవది విశ్వాసంలో ఎప్పుడు నిలకడగా ఉండాలి. అప్పుడు మన ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాకుండా దేవుడు చేస్తాడు. మూడోది ఏంటి? పౌరుషం గలవారై ఉండాలి. మూడోది వచ్చే మనం పౌరుషం అంటారు. మనలో పౌరుషం గలవారై ఉండాలి. పౌరుషం అనేది ఈ రోజుల్లో లేనోళ్ళు లేరు. అన్నారా? పౌరుషం ఎందుకు లేదు? మా శ్రీవల్లికి కూడా పౌరుషమే. ఏదైనా పట్టుకొచ్చి ముందు అలా అన్నయ్యకి ఎత్తాము తింటుందా? నాకెందుకు ఇవ్వలేదని పౌరుషం. పిల్లలకు పౌరుషం, పెద్దోళ్ళకి పిల్లలకు పౌరుషం, యవనస్తులకు పౌరుషం, చివరికి ముసలోళ్ళకు కూడా పౌరుషం. మామూలు పౌరుషం కదా, వృద్ధాప్యం ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎంత పౌరుషం ఉంటుందో. అంటే పౌరుషం తప్పు కాదండి. పౌలు గారు పౌరుషం కలిగి ఉండొద్దు అంటలేదు. ఏమంటున్నాడు? నీ ప్రయాస వ్యర్థం కాకుండా ఉన్నట్లయితే నువ్వు పౌరుషం గలవాడై ఉండాలి. కానీ పౌరుషాలు రెండు రకాలు. పనికిమాలిన పౌరుషం, పనికొచ్చే పౌరుషం. ఏది ఎక్కువ ఉంటుంది మనకి? పనికిమాలిన పౌరుషం ఎక్కువ. అది ఎవరికి ఉపయోగపడదు. దానివల్ల ఆడికి మేలు లేదు, ఎవరికి మేలు లేదు. పనికొచ్చే పౌరుషాన్ని కలిగి ఉండాలి. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒకే ఒక ఉదాహరణ చెప్తాను. యేసుక్రీస్తుతో పాటు 3.5 సంవత్సరాలు తిరిగాడు. 3 సంవత్సరాల పాటు యేసుక్రీస్తుతో తిరిగిన తర్వాత యేసుక్రీస్తు అన్నారు, నువ్వు ఎంతో విశ్వాసంగా నడుచుకుంటున్నావు అనుకుంటావు, కానీ నా విషయంలో నువ్వు ఒక పొరపాటు చేస్తావు. నేనెవరో తెలియదని 3 సార్లు అబద్ధం ఆడతామని యేసుక్రీస్తు అన్నారు. పేతురు గారు పౌరుషంగా, నేను ఎవరన్నా అంటాడేమో, నేను మాత్రం అనను, నీకోసం ఎంత యుద్ధమైనా చేసేస్తానన్నాడు. అటువంటి ఆయన యేసుక్రీస్తు చెప్పినట్లుగా ఆ పొరపాటు చేశాడో చేయలేదా? 3 సార్లు అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడినందుకు పేతురు గారికి పౌరుషం వచ్చింది. దాన్ని బట్టి ఏడుపు కూడా వచ్చింది. రాలేదా? పేతురు గారు వెళ్ళి దుఃఖపడి ఏడ్చాడంట. గోడ వైపు తిరిగి ఆయన దుఃఖపడి ప్రయాసం ఏడ్చాడు. అంటే తప్పు చేశానని పౌరుషం వచ్చింది. అది తన వల్లే జరిగిందని పౌరుషం కలిగి ఏడ్చాడు. కానీ ఈ ఏడ్చిన తర్వాత పేతురు గారికి పౌరుషం వచ్చింది. పౌరుషం అంతా ఏం చేస్తాం మనం? కొంతమంది చేస్తా ఉండదు తెలుసా? నువ్వు చేయలేవు పక్కేళ్ళు కానీ అనగా నేను చేయలేనా చేస్తారు, చూసారా? అలాగే పేతురు గారు కూడా క్రీస్తుని ఎరుగునని ముమ్మారు అబద్ధం ఆడక ఏడ్చి పౌరుషం గలవాడుగా అదే క్రీస్తుని అనగా అదే యేసుని క్రీస్తు అని ప్రకటించడానికి నిలబడ్డాడు. ధైర్యంగా నిలబడ్డాడు. పౌరుషంగా దేవుని వాక్యం ప్రకటన చేశాడు. పౌరుషంగా పేతురు గారు ప్రసంగం చేస్తే 3,000 మంది మారారు. 3 అబద్ధాలు ఆడిన పేతురు పౌరుషం కలిగి మాట్లాడితే 3,000 మంది రక్షణ పొందారు. ఇది మంచిదే కాదా? అది మంచి పౌరుషం. ఈతో పాటు తిరిగాడు ఒకడు, పనికిమాలిన పౌరుషం. ఎవరో తెలుసా? ఇస్కరియోతు యోధా కూడా పొరపాటు చేశాడు. పేతురు గారు పొరపాటు చేశాడు. ఇస్కరియోతు యోధా కూడా పొరపాటు చేశాడు. పొరపాటు చేసి క్రీస్తుని అప్పగించినందుకు అందరూ అతను నిందిస్తుంటే ఈ డబ్బులు పట్టుకెళ్ళి దేవాలయంలో పడేసి పౌరుషం వచ్చి అందరూ నన్ను అంటారా అని చెప్పి ఏం చేశాడు? వెళ్ళి ఊరేసుకుని చచ్చాడు. దానివల్ల ప్రయోజనం ఉందా? క్రైస్తవుడిగా నీ పౌరుషం ఎలా ఉండాలంటే, నీవు మేలు పొందే విధంగా, నీ కుటుంబం ప్రయోజనాన్ని పొందే విధంగా, ఇటుకంటే ముఖ్యంగా దేవుని నామం ఘనపరిచేపడే విధంగా పౌరుషం కలిగి ఉండాలి తప్ప దేవునికి అవమానం కలిగించినట్లుగా మనం పౌరుషాలకు వెళ్ళకూడదు. ఈ రోజుల్లో సంఘాలలో పౌరుషాలు, పంతాలు చాలా ఎక్కువైపోతున్నాయి. వీటి వల్ల సంఘ సభ్యుల మధ్య సఖ్యత లేదు, సేవకుల మధ్య సఖ్యత లేదు, దేవుని సేవ కుంటిపడిపోతుందండి. ఎలాంటి పౌరుషాలు తెలుసా? ఈ పని నేను చేస్తున్నాను, ఆమె ఎందుకు చేసింది కాబట్టి ఇక నేను చేయను దాన్ని. అదేంటది? పరిశ్రమ పౌరుషం, పరుకొచ్చి పౌరుషమా? కానీ ప్రభు పనిలో ఒకరికొకరు దేవుని వాక్యం పట్ల నేను ఎందుకు చేయలేను, ఎందుకు చేయకూడదని పౌరుషం కలిగి ప్రయత్నించాలి తప్ప, ఆ పౌరుషం గలవారై ఉండాలి తప్ప, పౌరుషం కలిగి పని మానేసే వాళ్ళగా ఉంటే యోధాలాగే ఉంటుంది అంతం.
పౌరుషం కలిగి పని చేస్తే పేతురులాగా దేవుడి విషయంలో అన్ని విషయాలు ఎదిగే స్థితిని దేవుడు ఇస్తాడు. అందుకే పౌలు గారు అంటున్నాడు, మీరు మూడవదిగా పౌరుషం గలవారై ఉండండి. ఎలా ఉండాలి? పౌరుషం గలవారై ఉండండి. నాలుగవది ఏంటి? అందులో బలవంతులై ఉండాలంట. బలవంతులై ఉండాలి. ఏ బలం? గొలియాతు బలమా, దావీదు బలమా? ఏ బలం ఉండాలి? ఏ బలం మనల్ని బతికెత్తది? గొలియాతు బలమా, దావీదు బలమా? గొలియాతు బలం దేంట్లో ఉంది? దేహములో. దావీదు బలం దేంట్లో ఉంది? హృదయములో. కనుక గొలియాతు బలం మాంసం అయితే దావీదు బలం దేవుడు. కనుక ఏ బలం మనల్ని కాపాడుతుంది? ఇప్పుడు ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని అడిగితే నీ బలం ఏంటి, ఎవరైనా అడగటం ఎందుకు? నీవు మనశ్శాంతంగా ధైర్యంగా నీ పని నువ్వు చేసుకోవటానికి, రాత్రి ధైర్యంగా పడుకోవడానికి నీకు బలం ఏంటి? కొంతమంది వాళ్ళ బలం వాడుకున్న ఆస్తి, కొంతమంది వాళ్ళకు బలం వాళ్ళకున్న ఉద్యోగం, కొంతమంది వాళ్ళకున్న బలం వాళ్ళకున్న పిల్లలు. కానీ ఇవి ఎప్పటికీ మనకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తాయా? నా బలం నా కొడుకులు ఎరా అంటాడు, వాళ్ళే ఎదిగాక మూలం గింటేస్తారు. నా బలం నా ఉద్యోగమే అంటాడు, తెల్లటప్పుడు ఉద్యోగం ఉంటుందో తెలియదు. నా బలం నా ఆస్తి అంటాడు, ఒక్క రాత్రిలోగా పోయే పరిస్థితులు కూడా వస్తాయి. నేను ఒక ఆయన మాట్లాడుతున్నాడు, వాళ్ళ భార్య కూడా చేసి ఏడుస్తుంది, ప్రార్థన చేయమంటుంది కూడా. ఈ రోజుల్లో ఈ ఫోన్లో కొన్ని గేమ్స్ వస్తున్నాయి, ఆ గేమ్స్లో డబ్బులు పెట్టి ఆడాలి. ఈ డబ్బులు పెట్టి ఆడటం వల్ల చాలామంది ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. ఒక ఆయనకి మంచి ఉద్యోగం ఉంది, ఆస్తి ఉండేది. ఈ గేమ్స్లో డబ్బులు పెట్టి ఆడి ఆడి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా డబ్బులన్నీ దాంట్లో పెట్టి పోగొట్టేసుకున్నాడు. ఈ గేమ్స్లో పిచ్చోడే ఈ ఉద్యోగానికి వెళ్ళకుండా ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. చివరికి బండి కూడా తాకట్టు పెట్టేశాడంట. అత్తగారు వెళ్ళి విడిపించుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెడితే పిల్లలకు రోజు అంటున్నాడంట, నేను ఉండను, చచ్చిపోతాను, మీరు జాగ్రత్తగా ఉండండి, అమ్మ మాట విందని. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో భార్య, పిల్లలు, అత్త అమ్మావులు అతని దగ్గరే ఉంటున్నారు. ఇంకా ఎందుకని? ఏం చేసేసుకుంటాడో అని భయం. అంతకుముందు పిల్లలు ఇచ్చినప్పుడు 10 లక్షలు ఆస్తుంది, మంచి ఉద్యోగం ఉంది అని ఇచ్చారు. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు అతను చూసి భయం వేస్తుంది వీళ్ళకి. కనుక నీ బలం, నీ ఆస్తి అయితే శాశ్వత కాలం ఉండదు. నీ పిల్లలైనా ఉండరండి. మనకు నిరంతరము మనకు బలం ఎవరై ఉండాలంటే దేవుడే. దావీదు బలం దేవుడు. మరి నీవు కూడా బలవంతుడు అయి ఉండాలి. దేంట్లో? దేవుని వాక్యములో, దేవునిలో బలవంతుడిగా ఉండాలి. దేవుని యందు బలవంతుడిగా ఉంటే నీ బలహీనత యందు దేవుడే దానికి సమాధానం ఇస్తాడు. మనం దేవుళ్ళలో బలవంతులుగా ఉన్నామా? దేవుళ్ళలో మన బలాన్ని ప్రదర్శించగలమా? దేవుళ్ళలో బలహీనంగా ఉంటాం. శారీరకంగా బలవంతులు అవ్వాలని ఎలా అవుతాం మనం? అందుకే పౌలు గారు అంటాడు, మీరు దేవుని వాక్య విషయంలో బలవంతులై ఉండండి, అప్పుడు దేవుని బలం మీలో కనపడుతుంది. పౌలు గారు అంటాడు, నా బలహీనత యందే దేవుని బలము ప్రత్యక్షమవుతుందంటాడు. పౌలు గారిని కూడా నిరంతరం బలపరిచింది ఎవరో తెలుసా? ఫిలిప్పీ పత్రిక చూడండి, 4:13 చదువుకుందాం. ఇంకా చివరకు చెప్పుకుని ముగించుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4:13. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:16 ఏముంది? 4:13 నన్ను బలపరుచు క్రీస్తునందే నేను సమస్తమును చేయుచున్నాను. అంటే పౌలు గారిని బలపరుస్తుంది ఎవరు? ధనము కాదు, కుటుంబం కాదు, స్నేహితులు కాదు, క్రీస్తు. క్రీస్తునందే నేను బలపరచబడుతున్నాను. ఆదివారం ఆరాధనకి మనం వచ్చాము, క్రీస్తు సంగముగా మనం కూడుకున్నాము. ఇక్కడ ఏం బలపరచబడుతున్నాయి? మెలకువగా ఉండండి, పౌరుషం గలవారై ఉండండి, విశ్వాసం నిలకడగా ఉండండి. ఏం బలపడుతుంది ఇక్కడ? ఇక్కడ మీకేమీ కళాకాని పెట్టట్లేదు, బాదం పాలు ఇవ్వట్లేదు. శరీరం బలపరచబట్టలేదు. ఏం బలపరచబడుతుంది? ఆత్మ. పౌలు గారు అంటున్నాడు, నన్ను బలపరచు క్రీస్తునందే. అంటే ఆయన ఎవరు బలపరుస్తున్నారు? క్రీస్తులో, క్రీస్తు సంఘంలో నేను బలపరచబడుతున్నాను. కనుక నన్ను బలపరచు క్రీస్తునందే నేను సమస్తమును చేయగలను. కనుక పౌలను బలపరిచేది క్రీస్తు. మరి మనం బలపరిచేది కూడా ఏంటి? క్రీస్తు నందున్నటువంటి సహవాసం. సంఘములో ఉంటే మనం బలంగా ఉంటాం. సంఘం దూరం అయితే ఏమవుతాం? బలహీనలు అయిపోతాం. దేవుని సహాయం ఉండదు. చాలామందికి సంఘ సహవాసాన్ని కోల్పోయారండి.
పాతకాలం కథ ఒకటి ఉంటుంది. ఒక తండ్రికి 10 మంది కొడుకులు ఉన్నారు. 10 మంది కొడుకులు ఉంటే 10 పొలాలు తెచ్చి తండ్రి ఒక కొడుకు ఇచ్చి ఇరవమన్నాడు. ఇచ్చాడా? ఆ కథలో నీతి ఏంటి? ఒక్కడే 10 ఇరవాలంటే సాధ్యం అవ్వలేదు. 10 మంది ట్రై చేశారు, అవ్వలేదు. 10 మందికి 10 మంది పొలాలు ఇచ్చాడు. ఏం చేశారు వాళ్ళు అంటే, సమూహంగా ఉంటే అందులో పని సులువు ఉంది, సంఘంగా ఉంటే ఆ ప్రార్థనలో దేవుని బలం ఉంటుంది. అందుకంటున్నాడు, సంఘ సహవాసులో బలంగా ఉండండి, వాక్యములో బలంగా ఉండండి, విశ్వాసంలో బలంగా ఉండండి. ఆ బలమునుందే సమస్త కార్యాలు మనం చేయగలం. పౌలు గారిని బలపరిచింది దేవుడే. అందుకే సముద్రంలో పడిపోయినా బ్రతికాడు, రాళ్లతో కొట్టినా బ్రతికాడు, పాములు కరిచినా బ్రతికాడు. కారణం పౌలు గారి పవర్ ఎక్కడ ఉంది? దేవునిలో, దేవుని వాక్యములో. అందుకంటే పౌలు గారు, మీరును కూడా బలవంతులై ఉండండి. చివరిదేంటి? ప్రేమ కలిగిన వారై ఉండండి. ఎలా ఉండాలంట? చివరిది 5వది ప్రేమ కలిగిన వారై ఉండండి. ప్రేమ లేని వాళ్ళు ఎవరు ఉంటారు అనుకోవచ్చు. ప్రేమ కలిగి ఉండటంలో కూడా 2 లక్షణాలు ఉన్నాయి. మన వాళ్ళని మనమే ప్రేమించటం, అందరినీ ప్రేమించటం. ఇందులో ఏది ఎక్కువగా మనలో ఉంటుంది? మన వాళ్ళని మనమే ప్రేమించుకుంటాం. యేసుక్రీస్తు అంటారు, లూకాసు వార్తలు మనం చూసినట్లయితే 6:32లో, లూకాసు వార్త 6వ అధ్యాయము 32వ వచనం మనం చూసినట్లయితే, మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమించిన యెడల ఏమి ప్రయోజనము? అన్యులు కూడా అలాగే చేస్తున్నారు కదా. ఇందులో ప్రేమలో ఏముంది? మీరు ప్రేమించిన వారిని ప్రేమించడం అంటే, ఇప్పుడు శ్రీవల్లిని మా భాగ్యలక్ష్మి ప్రేమిస్తుంది, భాగ్యలక్ష్మిని శ్రీవల్లి ప్రేమిస్తుంది. ఇందులో ఏముంది? ఇప్పుడు మా భాగ్యలక్ష్మి ఎవరిని ప్రేమించాలి? తన శత్రువును కూడా ప్రేమించగలగాలి, తన బాధ పెట్టే వారిని కూడా ప్రేమించగలగాలి, వారికి కూడా ప్రార్థన చేయగలగాలి. అది ప్రేమ అంటే. ఈ 5 మీరు కలిగి ఉండండి, నీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదు. ఈ 5 చాలా ప్రాముఖ్యమైనవి. ఈ 5 కూడా ఎక్కడ ఉన్నాయి? పరిశుద్ధ గ్రంథంలోనే ఉన్నాయి. ఈ కొరింథీ రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో ఆ లేఖన భాగాలు మనం చదువుకున్నాం కదా. కనుక ఆ 5 కూడా మనలో ఉండాలి. ఈరోజు మనము ఒక సంఖ్య నేర్చుకున్నాం. ఏ సంఖ్య? 5 అనేటువంటి సంఖ్య. ఒక 5 రక్షణ ఇస్తే, ఒక 5 ఆరాధన సంపన్నం చేస్తే, మరొక 5 క్రైస్తవుడుగా నిన్ను బలపరుస్తుంది. ఈ 3 5లు నువ్వు కలిగి ఉంటే మరి ఏ విధమైన ఆయుధం మనల్ని ఏమీ చేయలేదు. నిత్య జీవాన్ని కూడా మనం వెళ్ళగలుగుతాం. కనుక క్రైస్తవులుగా మనం కలిగి ఉండవలసినటువంటి 5 ఏంటి? ఫస్ట్ ఏముండాలి? మెలకువగా ఉండాలి, విశ్వాసం నిలకడగా ఉండాలి, పౌరుషం కలిగిన వారు ఉండాలి, బలవంతులై ఉండాలి, ప్రేమ కలిగిన వారంగా ఉందాం. దేవుడి ప్రేమను మనం పొందుకుందాం. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపు చేయనుగాక. ఆమేన్. ఆసక్తి కలిగిన అందరికీ కూడా క్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను. అలాగే